రెండోది ఇంపార్టెంట్, మీరు ఇంతకుముందు అడుగున్నాం కదా, రెండో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లికి ముందు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. లుక్స్ నచ్చాయి, వైబ్స్ కనెక్ట్ అయినాయి, బటర్ఫ్లైస్ కనెక్ట్ అయినాయి, అన్ని బాగున్నాయి, ఈడు జోడు జాతకం ఆస్ట్రాలజీ ఎవ్రీథింగ్ వర్క్స్ వెల్. కాకపోతే వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ లో ఎలా ఉన్నారు వాళ్ళు అంటే ఇప్పుడు బంధంతో పాటు బాధ్యతలు వస్తాయండి. వివాహ బంధం అనగానే ఇమీడియట్లీ బాధ్యతలు 1-2 కాదు, సడన్ గా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ బాధ్యతలు వస్తాయి. అప్పటి వరకు వాళ్ళు ఒకరే ఉన్నది, ఇప్పుడు తర్వాత ఒక ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు. ఇంతకుముందు అన్నట్టు అమ్మాయితో పాటు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, అమ్మాయితో పాటు వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు అంటే తనను చూసుకోవాలి, లైఫ్ పార్ట్నర్ చూసుకోవాలి, వాళ్ళ రిలేటివ్స్ చూసుకోవాలి, వాళ్ళ నీడ్స్ నెసెసిటీస్ అన్ని చూసుకోవాలి, ప్లస్ సెల్ఫ్ గా వాళ్ళు ఏంటంటే కెరీర్ రెస్పాన్సిబిలిటీస్, కెరియర్ లో రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత పేరెంటింగ్ వచ్చేసరికి పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత ఇవన్నీ లైఫ్ లో కావాల్సిన అన్ని బాధ్యతలను రెస్పాన్సిబిలిటీస్ మొయ్యగలదా వీళ్ళిద్దరు చూసుకోవాలి. లేకుంటే ప్రేమ ఎంత ఉండండి, సముద్రం అంత ప్రేమ ఉన్నా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ లోపిస్తే ఆ ప్రేమ నిలవదు. బాధ్యత చాలా ఇంపార్టెంట్. బాధ్యత ఉంటే ప్రేమ బలపడుతుంది, బాధ్యత లేకుంటే ఉన్న ప్రేమ బలహీన పడుతుంది. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ పవర్.